హలో అండి. నార్మల్‌గా ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉండడం ఆచారమే. అది కొంతమంది సైంటిఫికల్‌గా అయితే దేవతని నమ్ముతారు. కొంతమంది ప్రకృతికి ఆక్సిజన్ రిలీజ్ చేసి ఇంకా ఎక్కువ ప్రాణవాయువు ఉంటుంది కాబట్టి ప్రకృతిని దేవతగా కూడా కొలుస్తారు. చూడండి, రామ తులసి, కృష్ణ తులసి అని 2 ఉంటాయి. దీని కాండం వచ్చేసి చాలా ఎర్రగా ఉంటుంది, ఆకులు కూడాను. నార్మల్‌గా ప్రతి ఇంట్లో అయితే రామ తులసి ఉంటుంది, పచ్చగా ఉంటుంది. తులసమ్మనైతే పూజించేటప్పుడు, నీరు పోసేటప్పుడు, జపం చేసేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాస్య తులసీ త్వాం నమామ్యహం. ఇదండి శ్లోకం. ఇప్పుడు చూసారా మీరు, ఫస్ట్ చూపించింది కృష్ణ తులసి, ఇది రామ తులసి. మరి ఇంత అందమైన తులసి దళాలు కన్నయ్య దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగా, చిన్నగా ఒక మాల చేసాము. అలాగే తులసి దళాలు మనం దేవుడికి పెడతాం కదండి, అది 1 వీక్ వరకు దాని యొక్క ప్రతిష్టత అలాగే ఉంటుంది. అంటే మనం రోజు మందారపులు కానీ, మల్లెలు కానీ, జాజులు కానీ అన్నీ తీసేస్తాము, ఎందుకంటే ఒక రాత్రి అయిన తర్వాత. కానీ తులసి దళాలకి ఉన్న మహిమ ఏంటంటే నెక్స్ట్ డే కూడా మనం అది నీళ్ళలో కడిగేసి మళ్ళీ దేవునికి యథావిధంగా సమర్పించుకోవచ్చు. దానికి ఉన్న మహిమ అనేది అలాగే ఉంటుంది. అలాగే చాలామంది ఆయుర్వేదంలో కూడా వాడుతున్నారు. మనం దేవుడికి పెట్టిని పడేయకుండా మొక్కల్లో మళ్ళీ మరుసటి రోజు తీసుకుని కడుక్కుని కషాయాలు చేసుకుని తాగితే ఆరోగ్యపరంగా ఉంటుంది. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. చూడండి, చక్కగా తులసిమాల చిన్నగా ఆ కన్నయ్యకి కట్టేసాను, అలాగే సమర్పించేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరే కృష్ణ. అలాగే తులసి దళాలు అన్నవి శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, ముఖ్యంగా ద్వాదశి రోజు, అమావాస్య రోజు అనేది తుంచకూడదు. అందులోనూ ఆడవారి కొయ్యడము మంచిది కాదని అంటారు అందరూ. కానీ ప్రతి ఇంట్లో మగవారే పూజ చేయడం, మగవారు అన్ని వేళలా ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి తల్లి, నీ పూజకే నేను ఈ తులసి దళాలు ఉపయోగిస్తున్నానని అమ్మకి నమస్కారం చేసుకుని మంచి మనసుతో ఆ భగవంతుని ధ్యానిస్తూ తుంచడం అనేది మంచి పద్ధతి నుండి నాకు తెలిసింది మీ వరకు చెప్పాను. ఇందులో ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.